సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు మనము గ్రో అప్లికేషన్ లో ఫ్రీగా డిమెట్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో ఇప్పుడు మేము గట ప్రాక్టికల్ గా నేను కూడా లైవ్ లో ఓపెన్ చేస్తూ మీకు కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నా, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మొత్తం ప్రాక్టికల్ గా లైవ్ లో అయితే చూపిస్తా, ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా అయితే చూడాలి, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మీకు గ్రో అప్లికేషన్ యొక్క డిమెట్ అకౌంట్ ఫ్రీ డిమెట్ అకౌంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఉంటది. సింపుల్ గా చెక్ చేయండి అండ్ క్లిక్ చేసుకోండి. మీరు లింక్ పైన క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి అయితే వచ్చేసారు. సింపుల్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోండి గైస్, ఓకేనా? ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ స్టెప్ చూసుకోండి, ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. కింద చూసుకోండి కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సింపుల్ గా కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేసుకుంటే మన మొబైల్ ఎన్నైతే ఈమెయిల్ ఐడీస్ ఉంటాయో అవన్నీ ఓపెన్ అయిపోతాయి గైస్. సో అక్కడ నుంచి మీరు పర్సనల్ గా ఏదైతే యూజ్ చేస్తారో మీ ఇష్టం, మీరు గ్రో అప్లికేషన్ కి ఏదైనా పెట్టుకోవాలి, ఏ ఈమెయిల్ ఐడి అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో సింపుల్ గా ఆ ఈమెయిల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోండి, సరేనా గైస్? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఇవ్వమని అడుగుతాడు గైస్. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డ్ లో అండ్ మీ బ్యాంక్ అకౌంట్ లో ఏదైతే లింక్ అయ్యి ఉంటది కదా మొబైల్ నెంబర్, అదే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి, లేదంటే మీకు అకౌంట్ అనేది ఓపెన్ కాదు, ముందే చెప్తున్నా, సరేనా? మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ కి సింపుల్ గా ఓటీపీ వచ్చేసది, ఓటీపీ సబ్మిట్ చేసేసి కన్ఫర్మ్ చేసేయాలి, సరేనా గైస్? సో దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ మనకు గ్రో అప్లికేషన్ కోసం ఒక పిన్ సెట్ చేసుకోమని ఇస్తాడు, అంటే ఒక 4 డిజిట్స్ పిన్ అయితే పెట్టుకోండి. మీరు పెట్టుకొని ఇక్కడ నా రాశి కూడా పెట్టుకోండి, మళ్ళీ మీకు తర్వాత ఇబ్బంది రాకుండా, సరేనా? ఒక 4 డిజిట్స్ పిన్ అనేది ఇచ్చేస్తా. దాని తర్వాత చూసుకోండి, మళ్ళీ కన్ఫర్మ్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమంటున్నాడు, మళ్ళీ సేమ్ పిన్ ఇచ్చేయాలి. సో సేమ్ పిన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పర్మిషన్స్ అడుగుతాడు గైస్. సింపుల్ ఇక్కడ అలో అయితే చేసేయండి. ఇక్కడ ఏమేమైతే పర్మిషన్స్ అడుగుతాడో సింపుల్ గా అలో చేసేయండి. అలో చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, సెలెక్ట్ సిమ్ విత్ నంబర్, అంటే మీది ఇప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చినారో అది ఏ సిమ్, అంటే ఏ సిమ్ అది, ఆ సిమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని సెండ్ ఓటీపీ పైన, సెండ్ ఎస్ఎంఎస్ పైన క్లిక్ చేసుకుంటే సో మనకి ఎస్ఎంఎస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు సెలెక్ట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఇస్తుంటాడు. సో ఇక్కడ ఏంటంటే మనం మన బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాలి గైస్, ఓకేనా? సో ఇప్పటిదాకా మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చినారో, మీరు ఏదైతే బ్యాంక్ లో సేమ్ మొబైల్ నెంబర్ ఉంటది కదా, అదే బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో ఇక్కడ సింపుల్ గా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటా. ఒకవేళ మీది ఇక్కడ వేరే బ్యాంక్ ఉంటే సింపుల్ గా పైన చూసుకోండి సర్చ్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకొని సో మీరు ఏదైతే బ్యాంకో ఆ బ్యాంక్ నేమ్ సర్చ్ చేసుకుంటే మీకు ఆ బ్యాంక్ అనేది వచ్చేసది. సింపుల్ గా బ్యాంక్ పైన క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్లీ మీకైతే ఈ విధంగా యూఆర్ ఆర్ సెట్ అని ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రదర్స్, ఓకేనా? సో చూసుకోండి, ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ కూడా సెట్ అనేది అయిపోయింది. సో చిన్న ఒక 5 to 10 seconds వెయిట్ చేస్తే ఇక్కడ చూసుకోండి, ఫెచ్చింగ్ యువర్ నేమ్ అండ్ పాన్ అని ఇస్తాడు. అంటే మన పాన్ డీటెయిల్స్ అనేవి, అంటే మన ఇచ్చిన ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ బట్టి మన పాన్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్లీ ఇక్కడ తీసుకుంటారు వీళ్ళు. సో చూసుకోండి, ఇక్కడ నా పాన్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ కన్ఫర్మో కాదో చెక్ చేసుకోండి. ఒకవేళ కాకపోతే నో ఎడిట్ పాన్ పైన క్లిక్ చేసుకొని మీరు పాన్ కార్డ్ అప్డేట్ చేయొచ్చు ఇక్కడ, ఓకేనా? సింపుల్ గా నాది ఇదే కాబట్టి కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేస్తా. దాని తర్వాత చూసుకోండి, వాట్స్ యువర్ ఆక్యుపేషన్ అని ఇస్తుంటాడు. అంటే మీరు ఏం చేస్తారు బ్రో, మీరు స్టూడెంటా, బిజినెస్ చేస్తారా, సెల్ఫ్ ఎంప్లాయడా, మీరు ఏదైతే అది సింపుల్ గా ఇచ్చేయండి ఇక్కడ, ఓకేనా? సింపుల్ ఇక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇచ్చేస్తున్నా. యాక్చువల్లీ అకౌంట్ అనేది మా మదర్ నేమ్ పైన అయితే ఓపెన్ చేసుకుంటున్నా అన్నట్టు గైస్, ఓకేనా? ఓకే, ఎంటర్ యువర్ పేరెంట్స్ నేమ్ అని ఇస్తాడు. సింపుల్ గా మీరు ఏదైతే ఎవరిదైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకుంటే మీ పేరెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీ మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. దాని తర్వాత చూసుకోండి, నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ వాట్స్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అని అడుగుతుంటాడు. సింపుల్ గా మీరు యాన్యువల్లీ ఎంత అర్నింగ్ చేస్తారని అడుగుతాడు. సింపుల్ గా నేను 1 to 5 lakhs ఇచ్చేసిన, మీరు ఎంత ఇవ్వచ్చు మీ ఇష్టం, ఓకేనా? ఇచ్చేసిన తర్వాత చూసుకోండి, ఇక్కడ మీరు అంటే మ్యారీడా లేదంటే సింగిల్ అని అడుగుతాడు. మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ ఇచ్చేయండి, సరేనా? సో దాని తర్వాత చూసుకోండి, మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది మీకు అని అడుగుతుంటాడు. సింపుల్ ఇక్కడ ఒక 1 year అనేది ఇచ్చేయండి. నేను 1 year పైన క్లిక్ చేసుకున్నా. దాని తర్వాత చూసుకోండి, వెరిఫై ఆధార్ యూజింగ్ ఓటీపీ అని ఇస్తాడు బ్రో. సింపుల్ గా కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి, ఇక్కడ ఈ విధంగా వచ్చేసేది. కింద చూసుకోండి అలో విత్ ఆధార్ ఓటీపీ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వమని అడుగుతాడు. చూసుకోండి, సైన్ అప్ అని ఇస్తుందా, ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని ఈ విధంగా వచ్చేసది. సింపుల్ గా మన ఆధార్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. మన ఆధార్ పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ పోతుంది. అందుకే చెప్పిన మీకు స్టార్టింగ్ లో అదే మొబైల్ నెంబర్ ఇవ్వాలి అని, ఓకేనా? సింపుల్ గా మనకు ఓటీపీ వచ్చేసేది, ఓటీపీ సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసేస్తా నేను. దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి గైస్, యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డిజి లాకర్ అని ఈ విధంగా ఇస్తాడు బ్రో. అంటే ఇక్కడ మనము ఆల్రెడీ మీరు డిజి లాకర్ తో సైన్ అప్ చేసి ఉంటే ఇక్కడ మీకు 6 digits పిన్ ఇవ్వమని అడుగుతాడు అన్నట్టు. ఒకవేళ మీకు ఆ 6 digits పిన్ గుర్తుంటే ఆ పిన్ ఇచ్చేసి డన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఆ పిన్ గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గాట్ మై పిన్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. చూసుకోండి, ఫర్గాట్ మై పిన్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంటాడు. యాజ్ పర్ ఆధార్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి, ఇప్పుడు మనం సెట్ చేసుకునే ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. సింపుల్ ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక 6 digits పిన్ సెట్ చేసుకొని డన్ పైన క్లిక్ చేసేయాలి మనం. సో చూసుకోండి, డన్ పైన క్లిక్ చేసేసిన దాని తర్వాత ఈ విధంగా వచ్చేసేది. సింపుల్ గా ఎలో పైన క్లిక్ చేసేయాలి మనం, ఓకేనా? ఎలో పైన క్లిక్
చేసుకుంటే కొంచెం ఒక మళ్ళీ 5 seconds వెయిట్ చేస్తే వెరిఫై యువర్ డీటెయిల్స్ అని కొంచెం వెరిఫై చేస్తారు అన్నట్టు. దాని తర్వాత చూసుకోండి టేక్ ఏ సెల్ఫీ అని ఈ విధంగా ఆప్షన్ వచ్చేస్తుంది. సింపుల్ ఇక్కడ ఏంటంటే ఒక సెల్ఫీ అనేది మనం దిగాలి. సింపుల్ ఓపెన్ కెమెరా పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ మంచి ఒక సెల్ఫీ అనేది దిగండి. కెమెరా కొంచెం క్లోజ్ గా పెట్టుకొని మంచి అయితే ఒక సెల్ఫీ దిగేసి అక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్లీ అప్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత చూసుకోండి ఇక్కడ మీకు సిగ్నేచర్ ఇమ్మని ఇస్తాడు గైస్. ఇక్కడ మీరు సిగ్నేచర్ ఏదైతే పాన్ కార్డ్ లో గానీ మీరు ఎక్కడైతే పెడతారు కదా సేమ్ సిగ్నేచర్ అదే సిగ్నేచర్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. దాని తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి, సిగ్నేచర్ ఇచ్చేసి దెన్ ఇక్కడ మీకు నామినీ యాడ్ చేసుకోవాలా అనుకుంటున్నారా ఏమో అని అడుగుతాడు. అంటే మీరు నామినీ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ నామినీస్ పైన క్లిక్ చేసుకొని నామినీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తర్వాత కూడా నామినీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను నామినీ తర్వాత యాడ్ చేసుకుంటా. ఐ డోంట్ వాంట్ టు యాడ్ నామినీస్ అని దీనిపైన క్లిక్ చేసుకుంటాను నేను. దాని తర్వాత చూసుకోండి ఈ విధంగా వచ్చేస్తుంది. సింపుల్ గా ఫినిష్ సెటప్ విత్ ఈ సైన్ పైన క్లిక్ చేసేస్తా. కింద కనిపిస్తుందా దీనిపైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి మన డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ సింపుల్ గా ప్రొసీడ్ అని కనిపిస్తుందా కింద దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని మళ్ళీ అడుగుతాడు. సింపుల్ గా మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కింద బాక్స్ లో టిక్ పెట్టి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఓటీపీ అనేది వచ్చేస్తుంది మనకు. సింపుల్ గా మళ్ళీ ఓటీపీ ఇక్కడ సబ్మిట్ చేసేస్తే చూసుకోండి బ్రో యూ ఆర్ ఆల్ సెట్ అని ఈ విధంగా రైట్ అనేది వచ్చేస్తుంది. అంటే మన 100% అకౌంట్ అనేది ఓపెనింగ్ ప్రాసెస్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఇది అకౌంట్ ఓపెన్ కానికి గైస్ 24 hours లేదా 48 hours అనేది పడుతుంది అన్నట్టు. చూసుకోండి యువర్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇస్ ఇన్ ప్రాసెస్ యూ విల్ బి ఏబుల్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ విత్ ఇన్ 48 hours అని ఈ విధంగా ఇచ్చేస్తాడు. అంటే మనము ఒక 48 hours తర్వాత మన అకౌంట్ అనేది ఫుల్లీ టోటల్ గా యాక్టివ్ అనేది అయిపోతుంది. మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సరేనా, సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉంటుంది. సింపుల్ గా కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటాను నేను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి కంటిన్యూ టు F&O ఆన్ బోర్డింగ్ అని ఈ విధంగా ఇస్తాడు బ్రో. అంటే మనం ఇక్కడ ట్రేడింగ్ చేయాలంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి తెలుసు కదా మీకు. మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇక్కడ F&O అయితే మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడే చేసుకుంటే బెటర్. లేదంటే మీరు అకౌంట్ ఓపెనింగ్ అయిన తర్వాత చేసుకుంటే మళ్ళీ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ అప్లోడ్ చేయమని ఇస్తుంటాడు. అందుకోసం ఇప్పుడే చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. ఆటోమేటిక్లీ వాళ్ళే బ్యాంక్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటారు. సో ఇప్పుడే నేను చేసుకొని చూపిస్తా. కంటిన్యూ టు F&O ఆన్ బోర్డింగ్ పైన క్లిక్ చేసేస్తాను నేను. దాని తర్వాత యాక్టివ్ F&O పైన క్లిక్ చేసేస్తే చూసుకోండి ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అనేది వచ్చేసరికి సింపుల్ గా వెరిఫై పైన క్లిక్ చేసేయాలి. దెన్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సింపుల్ గా వెరిఫై పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి మళ్ళీ ఇక్కడ మన SBI ఓటీపీ అనేది వచ్చేసరికి ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ అండ్ యాక్టివేట్ పైన క్లిక్ చేసుకోవాలి. చూసుకోండి ఫిట్స్ ఇన్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఈ విధంగా వస్తుంది. అంటే ఆటోమేటిక్లీ వాళ్ళు మన బ్యాంక్ స్టేట్మెంట్ గానీ అవన్నీ ఆటోమేటిక్లీ అయితే తీసుకుంటారు అన్నట్టు. ఓకేనా, కొంచెం వెయిట్ చేస్తే ఇక్కడ ఒక 5 seconds వెయిట్ చేస్తే చూసుకోండి F&O విల్ బి యాక్టివేటెడ్ ఇన్ 24 hours అని ఈ విధంగా ఇచ్చేస్తాడు. అంటే మనకు మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా ఒక 24 hours అయితే ఆటోమేటిక్లీ ఓపెన్ అయిపోతాయి. సింపుల్ గా డన్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి మన ముంగట ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే మనం ఇప్పుడు ఓవరాల్ గా ప్రతి ఒక్కట స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన ఏమైతే అంటే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది 48 hours లో మనకి అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఒక 24 hours లో మీకు మీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. సో ఈ విధంగా అయితే మీరు గ్రో అప్లికేషన్ లో అకౌంట్ అనేది చాలా సింపుల్ గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు బ్రో. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోండి. సరేనా, సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోనే ప్రాక్టికల్ గా అండ్ క్లారిటీగా కూడా అర్థమైంది అని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి బ్రో. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు మళ్ళీ అంటే ఈ మన ఛానల్ అనేది మిస్ అవ్వకుండా మీకు వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి అన్నట్టు. సరేనా, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ మీరు ఏడనో నేనే ఏడను అన్నట్టు. సరేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక బ్యూటిఫుల్ గా ఒక థ్యాంక్స్ బ్రో అని కామెంట్ రాయండి. నేను చాలా అంటే చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అవుతా గైస్. ఓకేనా, ఒక బ్యూటిఫుల్ గా థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేసేయండి నాకు. ఓకే గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.